ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారు, అందరు బాగున్నారు కదా? ఈ శుభవేళ దేవుని మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 10వ వచనం. నీ చేయి నన్ను నడిపించును. ఆయన చెయ్యి మనల్ని నడిపిస్తుంది. మరలా అక్కడ ఉంది, నీ కుడి చేయి నన్ను పట్టుకుని ఉన్నది. నీ చేయి నన్ను పట్టుకొని నన్ను నడిపిస్తుంది. నడిపింపులు చాలా రకాలు ఉన్నాయి. మన కుటుంబాన్ని బంధువుల చేతిలో పెడితే వారు నడిపించే విధానం వేరుగా ఉంటుంది. మన వ్యాపారాన్ని స్నేహితుల చేతుల్లో పెడితే వారు నడిపించే విధానం వేరుగా ఉంటుంది. ఏదన్నా ఒక శుభ గడియల్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు కొంతమందికి మనం పని అప్పగించినప్పుడు వారు నడిపించే విధానం వేరుగా ఉంటుంది. కానీ ప్రభువే తన చేయి మన చేతిని పట్టుకొని నడిపిస్తే ఎలా నడిపిస్తాడంటే, మన పితరులను అరణ్యములో నడిపించాడంటండి. అరణ్యములో వారిని నడిపించాడు. ఎప్పుడు అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళు కఠినత్వాన్ని అనుభవించారా, కాఠిన్యతో నడిపించబడ్డారా అంటే లేదు. దేవుడు వాళ్ళ చెప్పుల వారు తెగిపోలేదు, వారి బట్ట మాసుగిల్లిపోలేదు. కారణం, ఆయన చేయి పట్టుకొని నడిపించాడు. నువ్వు ఏ అడుగు జాడల్లో నడిపించబడుతున్నావో దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తే, నువ్వు అరణ్యంలో ఉన్నప్పటికీ వారు దప్పిక కొన్నారు, బండ నుంచి నీళ్ళనిచ్చాడు. వారు ఆకలి కొన్నారు, పూరేళ్లను కురిపించి ఆకలి తీర్చాడు. ఆయన ఎక్కడ ఉంటే మనకు అక్కడ సమృద్ధి. ఆయన లేకుండా మనం అరణ్యంలో ఉన్నను, జనుల మధ్య ఉన్నను మనము శ్రమ అనుభవిస్తాం. ఈవేళ ప్రభువు మాట్లాడుతున్నాడు, నువ్వు నడిపించబడుతున్న మార్గం దేవుని చేత నడిపించబడితే బండ నుండి నీళ్ళని నీకు ఇస్తాడు, పూరేళ్లను కురిపించి నీకు ఆహారం ఇస్తాడు. ఎవరి ద్వారా నీకు మేలు కలగవలసి ఉన్నదో వారిని నీ వద్దకు తీసుకొని వస్తాడు. రెండవదిగా చూస్తే అగాధ జలముల్లో నడిపించాడంట. పేతురుతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ నావ మీద వెళుతున్నప్పుడు పేతురు అంటాడు, అయ్యా నేను కూడా నీతో నడవాలనుకుంటున్నానని. పేతుర్ని ప్రభువారు రమ్మని చెప్పాడు. అతగాడు వస్తున్నప్పుడు ఆ అగాధ జలముల మీద ప్రభు నడిపించాడు. నీకు చేతనైతే దేవుని చెయ్యి నీ చేతిని పట్టుకొనగలిగితే, నీవు దేవునికి నీ జీవితాన్ని అప్పగించగలిగితే, నిన్ను ఆయన బలిష్టమైన చేతిలో పట్టుకొని జలముల మీద నడిపిస్తాడు. ఏదైతే నిన్ను మృంగాలని కోరుకుంటుందో దాని మీద నడిపిస్తాడు ఆయన. ఏదైతే నీ నాశనం చూడాలనుకుంటూ దాని మీద నడిపిస్తాడు ఆయన. నా దేవుడు ఆ రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని నడిపించును గాక. ఇంకొక విషయాన్ని చూస్తే ఎడారిలో నడిపిస్తాడంట. వారిని ఎడారిలో నడిపించిన జీవజలపు ఊటను ఉబక చేశాడు దేవుడు. వారు వెళ్ళేది ఎడారిలో మంచి వేసవి అనుభవాల్లో మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఎండ వేళల్లో కూడా ఆయన సేద తీర్చుకుంటూ నడిపిస్తాడు. నువ్వు కష్టంలో ఉన్నావు, నువ్వు ఇరుకులో ఉన్నావు, నువ్వు ఇబ్బందులో ఉన్నావు, నువ్వు కన్నీళ్ల మధ్య ఉన్నావు, నువ్వు అల్లాడిపోతున్నావు. దీన్ని ఎరిగిన దేవుడు చెప్తున్నాడు కదా, నిన్ను ఆయన నడిపించబోతున్నాడు, నీ చేతిని ఆయన పట్టుకొనబోతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గతించిన జీవితం ఇక చాలు. నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించు. అరణ్యములు కూడా నెమ్మదిగా నడిపిస్తాడు. నిన్ను మృంగాలని చూసే సముద్రపు నీళ్ల మీద కూడా నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ బిడ్డల వాక్యాన్ని వీక్షించారు. నీ బిడ్డలను వారి చేతిని మీరు పట్టుకొని అంతము వరకు నడిపించి వారికి కావలసిన ప్రతి ప్రతి అవసరత మీరు కలుగ చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ కృపావాక్యంలో మీరును పాలుభాగస్తులు కండి. ప్రార్థన అవసరత ఉంటే మాకు తెలియపరచండి. ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కు మీరు కాల్ చేసి మీ ప్రార్థన అవసరత తెలియపరచగలరు. గాడ్ బ్లెస్ యూ.